నమస్తే, జే న్యూస్ స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. సోమవారం అలహాబాద్ బ్యాంకు జిల్లాలో 2 కొత్త బ్రాంచీలను ప్రారంభించింది. వీటిలోని శ్రీకాకుళం పట్టణంలో ఉమెన్స్ కాలేజీ వద్ద ఒకటి, జిల్లాలోని లక్ష్మీపురం గ్రామంలో మరొకటి శాటిలైట్ బ్రాంచ్ను ప్రారంభించినట్లు అలహాబాద్ బ్యాంక్ జోనల్ హెడ్ మరియు డిప్యూటీ జోనల్ మేనేజర్ విపుల్ సింగ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం 2 బ్రాంచీలు, రాష్ట్రంలో 55 బ్రాంచీలు, దేశ విదేశాల్లో 2755 బ్రాంచీలు కలిగి ఉందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో తమ బ్యాంకు ద్వారా మారుమూల ప్రాంతాల వారికి ఉపయోగకరంగా శాటిలైట్ బ్యాంకును లక్ష్మీపురం గ్రామంలో ఏర్పాటు చేయటం వలన బ్యాంకు సేవలు బాగుంటాయని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ నాయకులు, వివిధ కళాశాల విద్యార్థులు సూర్యమహల్ నుండి 7 రోడ్ల కూడలి వరకు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. 7 రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఇటీవల పొందూరుకు చెందిన సమైక్యాంధ్ర ఉద్యమకర్త నారాయణరావు మృతి చెందారు. ఆయన మృతికి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో హనుమంతు సాయిరాం, జామి భీమశంకర్, గీతా శ్రీకాంత్, కొంక్యాన వేణు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సోనియా గాంధీ తప్పు చేసిందని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తెలియజేయడం, ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు విద్రోహ దినంగా, తెలుగు జాతి విద్రోహ దినంగా భావించి ఆవిడ దిష్టిబొమ్మ దహనం చేయడం ముఖ్యంగా విద్యార్థి లోకం గర్జించింది. ఆంధ్రప్రదేశ్ అనేది భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఏర్పడిన మొదటి రాష్ట్రాన్ని అలాగే విడగొట్టే మొదటి రాష్ట్రంగా చేయడం చాలా తప్పుగా అందరూ భావిస్తున్నారు. 25 రాష్ట్రాలు విభజన కోరుకుంటుంటే ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు ఇలా పడ్డారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న. ఈ రాష్ట్రాల ఎన్నిక ఫలితాలు చూస్తుంటే రేపు 2014 ఎన్నికల్లో కూడా సోనియా ప్రభుత్వం ఇదే కానీ పద్ధతిని కొనసాగిస్తే భూస్థాపితం అవుతుందని తెలియజేసుకుంటూ రేపు 2014 ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితుల్లో సరే విద్యార్థి లోకం గర్జించే వరకు ఆగకుండా రేపు 2014 ఎన్నికలు అయ్యేసరికి మీరు యూటర్న్ తీసుకుని సమైక్య ఆంధ్రప్రదేశ్ రక్షిస్తారని విద్యార్థి లోకం తరఫున మేము కోరుకుంటున్నాము. గుర్తించుకుంటున్నామండి. ఈ రోజున నిన్న చక్కటి పొరపాటు నేర్పారు. 4 రాష్ట్రాల ప్రజానీకం చీపురు రుజువులు తుడిచిపెట్టి మానేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపన చేశారండి. అమ్మాత్మైన పార్టీ ఈ రోజున ఏ రాజకీయ పార్టీలు కూడా కలగకుండా సింగిల్ ఎంపీ పుచ్చుకోకుండా వాళ్ళు సామాన్య మానవుడిని నిలబెట్టి బరిలోను ఈ రోజు అత్యధిక గెలిచారండి. అదే గట్టి ఆమె రాష్ట్రానికి అసెంబ్లీతో పట్టుపోతున్నదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నామరూపాలు లేకుండా పోవడానికి నిదర్శనం జరిగిన 4 రాష్ట్రాలు నిదర్శనం చెప్తారు. సోనియమ్మ తల్లి
తల్లి సోనియా గాంధీ, కేంద్ర మంత్రులారా, రాష్ట్ర మంత్రులారా, మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ మీ పంట మీరు మార్చకపోతే 4 రాష్ట్రాల్లో ఏదైతే విధంగా మీకు రిజల్ట్ వచ్చిందో మీరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మీకు మీ పార్టీని భూస్థాపితం చేసి ఎవరికి కూడా సరైనటువంటి భవిష్యత్తు లేకుండా మేము చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. మీరు చూస్తున్నాం కేంద్ర మంత్రులారా, ఒకటే హెచ్చరిస్తున్నాం, దయచేసి మీరు విభజనకి సహకరించారా లేదా? ప్రజలందరూ కూడా మీ మీద ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4 రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే మీకు ఫలితం వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో డబుల్ మేము మీకు మీ దుర్బుద్ధి మీరు గోడలు పగిలినట్టుగా మేము చేస్తామని ఇంత మూలంగా హెచ్చరిస్తున్నాం. ఎక్కడ చూసినా దగ్గర డిపాజిట్లు కూడా రాలేదు కాబట్టి ఇదే గతి కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా పడుతుంది. కనుక సోనియా గాంధీ మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది రాజకీయ నాయకులు చెప్తున్నాం, ప్రజల యొక్క తీసుకోకుండా విభజనకి అంగీకరించి ఈ రోజు మేము తప్పు చేసాం అంటున్నారు. ఆ రోజు తెలుసుకుని ఉంటే ఈ రోజు తప్పు జరిగేదే కాదు కదా. ప్రజల ఓటును వినియోగించుకొని ప్రభుత్వాలు ఏర్పడినా కానీ ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది? ఈరోజు అంత నిరంకుశంగా వాళ్ళ ఒక మోనార్కుల్లాగా వాళ్ళు ఆలోచించి డెమోక్రటిక్ కంట్రీలో వాళ్ళు అసలు ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం విలువనివ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన డెసిషన్స్ కేవలం వాళ్ళ పవర్ కోసం వాళ్ళ పదవుల కోసం ఆలోచిస్తారు తప్ప ఈ రోజు కనుక ఆంధ్ర రాష్ట్రం ముక్కలైతే ఇక్కడితో ఇది ఆగదు. డెఫినెట్గా మొత్తం భారతదేశానికి ముక్కు వాటిల్లే ప్రమాదం ఉంది భవిష్యత్తులో. దేశంలో ఇంకా అనేక రాష్ట్రాలు రేపు వస్తే ముందుకు మహారాష్ట్రాన్ని కూడా ముక్కలు చేయండి అని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అంశం అనేది కేవలం తెలంగాణలో కొంతమంది పదవుల కోసం రాజకీయ స్వార్థం కోసం మొదలుపెట్టిన ఉద్యమం అది. డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజల అభిప్రాయాన్ని విలువ ఇవ్వకుండా చేసినందుకు 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు భూస్థాపన చేశారు ప్రజలందరూ కూడా. 29వ రాష్ట్రంగా 10 జిల్లాలు తెలంగాణ ఏర్పాటు చేయడంతో మొత్తం సీమాంధ్ర ప్రజానీకం కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేయింది. ఎందుకంటే మేము 60 రోజులు సమ్మె చేసి 2400 కోట్ల జీతాలను లాస్ అయ్యాం. అలాగే మేము 120 రోజుల నుండి జనజీవనం అస్తవ్యస్తమైంది. 4 నెలల నుండి అందరూ అన్ని వర్గాలు కూడా ఈ ఉద్యమ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ దానికి భిన్నంగా ప్రజల మనోభావాలకు భిన్నంగా రాష్ట్ర విభజన చేయడం అనేది హేతుబద్ధత లేదు. ఎందుకంటే సుమారు 6 కోట్ల ప్రజానీకం సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటే 3.5 కోట్ల వేర్పాటువాదులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే ఏ ప్రజాస్వామ్యంలోనైనా మెజార్టీ ఆఫ్ పీపుల్ వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి. దానికి విరుద్ధంగా చేసిన ఈ విభజనది హేతుబద్ధత కాదు, రాజ్యాంగబద్ధత కూడా లేదు. बसवनारायणराव अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे। जोहार नारायणराव, जोहार जोहार, जोहार नारायणराव, जोहार जोहार। వందనాలు। ఆర్ఎంపీ డాక్టర్ చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబీకులను ఓదార్చడానికి మన ప్రతినిధులందరూ వెళ్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. న్యాయవాద జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక డే అండ్ నైట్ జంక్షన్ నుండి వద్ద సోనియా గాంధీ జన్మదినాన్ని చనిపోయిన దినముగా పాటించి ఆమె దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ రమేష్, వెంకటరమణ, కృష్ణచంద్, కృష్ణప్రసాద్ పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రాష్ట్రాన్ని విభజించడానికని అప్పటి హోమ్ మినిస్టర్ చిదంబరం గారు ప్రకటన చేశారో అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది విద్రోహ దినంగా మేము భావిస్తున్నాం. ఈవేళ సోనియా గాంధీ గారి జన్మదినాన్ని మేము ఈవేళ
ఆవిడ తాలూకా డెత్ డేగా మేము భావిస్తాం. కాబట్టి ఈవేళ రాష్ట్రం మొత్తం మీద సోనియా గాంధీ తాలూకా దిష్టి బొమ్మలకు వచ్చాము. ఈవేళ దహనం చేసి శవయాత్ర చేస్తున్నారు ఈవేళ రాష్ట్రం మొత్తం మీద. నిన్నొచ్చాము 4 రాష్ట్రాలు ఈవేళ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో బీజేపీకి ఫలితాలు ఇచ్చినప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ప్రజలకు వచ్చాము కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత విముఖత ఉన్నదో దీన్ని బట్టి తెలుస్తుందని. కాబట్టి ఒక్క 6 రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం మీద ఈవేళ ఆంధ్రప్రదేశ్లో కూడా 100కి 150% విముక్తి ఉన్నదని మేము తెలియజేస్తున్నాం. రోజు ఈ దేశానికి ఒక దుర్మార్గం రోజు పెట్టినటువంటి ఆవిడ ఈ దేశానికి కోడలకు వచ్చి ఈ దేశానికి మరింత దరిద్రాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఆంధ్ర ప్రజలంతా కూడా ఈరోజు ఈ అగ్రహానికి కారణం ఆవిడ సమైక్యంగా ఉన్న తెలుగు వారిని విడదీసే ప్రయత్నం చేయడం. అందుకు ఈరోజు ఆ నిరసనలో భాగంగా ఆవిడ పుట్టినరోజుని మేము ఆవిడ చనిపోయిన రోజుగా చేస్తూ ఆవిడ తీసుకోవడం చేస్తున్నాం. జై సమైక్యాంధ్ర. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని గడప గడపకు సమైక్యాంధ్ర ఉద్యమ నినాదాలతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వైఎస్ఆర్ పార్టీ నాయకులు దుప్పల రవీంద్ర, వరదు కళ్యాణి మొదలగువారు పేర్కొన్నారు. ఒక చిహ్నంగా మనం భావించాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరూ అనేక విషయాలు ఈ సందర్భంలో చెప్తారు. ఈరోజు 4 రాష్ట్రాల ఎన్నికల్లో 589 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగింది. 126 సీట్లకు కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయింది. 23% కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయినందుకు మరి ఈరోజు ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారో ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఉసురు తెలుగు వాళ్ళంతా ఒక రాష్ట్రంగా, ఒక భాషగా ఉన్న తెలుగు వాళ్ళని, ఒక కుటుంబంగా ఉన్న తెలుగు వాళ్ళని విడదీసిన ఉసురని మేము భావిస్తున్నాం. ఈరోజు 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల గురించి మనం చూసాం. కాంగ్రెస్ తాలూకా అవినీతి మయమైపోయి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పాలనని విసుగు చెంది ఈరోజు బీజేపీని మళ్ళీ ఆల్టర్నేట్గా పట్టం కట్టడం జరిగింది. సివిపోయి ఎందుకంటే ఈ తీర్పును బట్టే 2014 ఎంపీ ఎన్నికల తీర్పు కూడా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ తాలూకా స్థితిని ఈరోజే ప్రజలు మన ముందు ఉంచారు. అందులో భాగంగా మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజనని ఎంత అధ్వాన స్థితిలో చేస్తున్నారనేది ఏకపక్ష నిర్ణయంగా కేంద్రంలో పరిధిలో ఉందని చెప్పి ఒక అసెంబ్లీలో తీర్మానం లేకుండా, ఒక చర్చలు లేకుండా, ఒక సంప్రదింపులు లేకుండా వారి ఏకవాక్య తీర్మానాలతో సిడబ్ల్యూసీ సమావేశంలో పెట్టుకొని ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడం. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినట్టుగా 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ తాలూకా ప్రజా వ్యతిరేక విధానానికి ప్రజలిచ్చిన తీర్పుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అన్ని కూడా ఏకపక్ష నిర్ణయాలు చేస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఆ రోజు మన రాష్ట్రంలో తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎంతగానో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తప్ప అది కాంగ్రెస్ పార్టీ పెట్టినవి కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఆ పథకాలు ఏవి కూడా చక్కగా అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి అర్థమవుతుంది అది సొంత పథకాలు. రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగత ఇంట్రెస్ట్ తో, ప్రజా శ్రేయస్సు మీద అతనుకున్న ఇంట్రెస్ట్ తో అవి పెట్టినవి. అవి అమలు చేయడానికి కూడా అతను కష్టార్జితం, అతను కష్టపడి అది ఎలా అయినా అమలయ్యేట్టుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. అలాంటి నాయకుడు ఈ రోజు లేని పరిస్థితిలో ఎంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దెబ్బతినింది.
కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ తాలూకా ఏకపక్ష నిర్ణయాలకి ముఖ్యమైన ఉదాహరణ మన రాష్ట్ర విభజన. ఏకపక్షంగా ఎవరితో స్పందించకుండా, ఎవరి తాలూకా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని రాష్ట్రం విభజించేయడానికి కేబినెట్ లో ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. వాళ్ళే వేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా రాష్ట్ర విభజనకి వ్యతిరేకంగా వెనుకబడిన ప్రాంతము అనుకుంటే తెలంగాణ మాత్రమే కాదు, సీమాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలు కూడా వెనుకబడి ఉన్నాయని తీర్పునిచ్చినా కూడా ఏకపక్ష ధోరణితో ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికల్లో కూడా, రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ 4 రాష్ట్రాల ఎన్నికలు నిరూపించబడ్డాయి. ప్రజలు కోరుకున్నటువంటి పరిపాలన, సంక్షేమం, సుదీర్ఘకాలం సమస్యలుగా ఎదురుచూస్తున్నటువంటి ప్రాంతం, సంపూర్ణంగా అభివృద్ధి చెందినటువంటి పరిపాలన వ్యవస్థ రూపొందించినటువంటి మొట్టమొదటి ప్రజానాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుని మరణానంతరం ప్రతి కార్యక్రమం ప్రజలకు అందినటువంటి పరిపాలనా విధానం దూరమైనటువంటి పరిస్థితులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు సమర్థవంతంగా ప్రజలకి హింసించినటువంటి నేపథ్యం తప్ప సంక్షేమం అందించినటువంటి పరిపాలనా పథకాలను రూపొందించే విధానం లేనటువంటి ఈ ప్రభుత్వాల్ని ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రూపొందించినటువంటి పరిపాలనా విధానం, సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమవుతుందన్నటువంటి విశ్వాసం, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ప్రజల పక్షాన ఉద్యమిస్తూ, దీక్షలు చేస్తూ, పోరాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించాలనుకున్నటువంటి సంకల్ప నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారి విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన నిరంతరం ఉద్యమిస్తున్నటువంటి పార్టీ విధానాన్ని రూపొందించినటువంటి క్రమంలో భాగంగా 4 రోజుల పార్టీ కార్యక్రమాల్ని ప్రజల పక్షాన రిలీజ్ చేసింది. దాన్ని ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో నేను కోరుతున్నాను కరపత్రాన్ని. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.